వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికీ. జై శ్రీకృష్ణ. ఈ రోజు మనము ఒక చిన్న టాపిక్ మిస్ అయిందండి. అందరికీ అభిజిత్ లగ్నం అంటే తెలుసు కదా, మనం పంచాంగంలో చూస్తూ ఉంటాం. ప్రతిరోజు రాదు, అది వారంలో వస్తుంది, కానీ మధ్యాహ్నం టైంలో వస్తుంది. అది మంచి సమయంగా తీసుకుంటాం. ఐడియా ఉంది కదా, అదొక్క టాపిక్ మిస్ అయ్యాం. అవునవునండి, అది అందరికీ తెలిస్తే ఓకే. జస్ట్ మళ్ళీ నాకు గుర్తులేదు, మనం చెప్దాం అనుకుని మర్చిపోయాను. అంటే అభిజిత్ లగ్నము అంటారు దాన్ని. లగ్నము అంటే ఇప్పుడు మనం ఏదైతే వేస్తున్నామో లగ్నము అలా కాదండి, అది లగ్నం లాగా ఉపయోగించేటటువంటి ఒక సమయం అన్నమాట. అంటే మనం జన్మకుండల్లో ఏం చేస్తాం, లగ్నం అంటే మనం పుట్టిన సమయానికి ఏ రాశి అయితే ఉదయిస్తూ ఉంటుందో దాన్ని లగ్నంగా తీసుకుంటాం కదా, దాని నుంచి మన భావాలు అలా రాస్తాం. అలా కాదు, ఇది ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ముహూర్త కాలం అంటారు అనమాట. దీన్ని ఎందుకు వచ్చింది ప్రత్యేకంగా అంటే, మీకు అందరికీ తెలుసు కదా, దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లు ఉంటారు, అవే నక్షత్రాల పేర్లు అని. ఆయన ఏం చేస్తాడు, చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా ఈ 27 మందిని. చంద్రుడు ఏం చేస్తుంటాడు అంటే, ఎక్కువ రోహిణి నక్షత్రం అంటే ఆయనకి ఇష్టం అనమాట, అందుకని ఎక్కువ ఆయన అక్కడే ఉంటుంటాడు అనమాట. ఇలా చేయటం ఏంటంటే మిగతా నక్షత్రాలన్నిటికీ కూడా బాధగా ఉంటది. అప్పుడు వాళ్ళల్లో ఈ శ్రవణ నక్షత్రం అనే ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఎలాగైనా సరే చంద్రుడి పైన ఆ తండ్రికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అనుకుంటుంది అనమాట. మరి చంద్రుడికి అనుమానం రాకుండా ఉండాలి కదా, అందుకని ఆమె ఏం చేస్తుందంటే తన నీడను అక్కడ పెట్టేసి వాళ్ళ ఫాదర్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆమె ఒక న్యాయంగా, అంటే అక్కడ అధర్మం జరుగుతుంది కాబట్టి ధర్మబద్ధంగా అది చేయడం కోసం ఆమె ఏం చేస్తుంది, తెలివిగా మళ్ళీ అంటే చంద్రుడికి అనుమానం రాకుండా ఆమె నీడను అక్కడ పెట్టేసి వెళ్తుంది కాబట్టి ఆ సమయానికి అంత ప్రాముఖ్యత వచ్చిందనమాట. అందుకే మనకి అది ఎలా వస్తుంది అంటే, ఆ సమయం ప్రతిరోజు సూర్యోదయం ఇప్పుడు 6ంటికి అయింది అనుకోండి, సూర్యాస్తమయం 6 అయింది అనుకోండి, ఆ మధ్య అంటే 12 గంటల ఆ మధ్య సమయం అంటే 11:36 నుంచి 12:24 వరకే ఉంటుంది. అంటే 2 గడియల సమయం. గడియ అంటే తెలుసు కదండి, 24 నిమిషాలు అంటారు. 2 గడియల సమయం ఉంటుందన్నమాట. అది అభిజిత్ లగ్నం అంటే. అది ఆ టైంలో ఇంక మనం ఏమీ చూసుకునే పని లేదు, ఇంకా ఆ టైం అంత మంచిగా ఉంటుంది అనమాట. అది ఇది ఒక్కటే మిస్ అయ్యాను, ఇది అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్పానండి. 24 నిమిషాల మ్యామ్, అంటే 6 నిమిషాలు తక్కువ అరగంట అయిందన్నమాట. అవునండి, అక్కడ 48 నిమిషాలు ఉంటుంది. 24 అభిజిత్ లగ్నం అనేది 48 మినిట్స్ ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు ఎక్కువ తెలంగాణ వాళ్ళు అభిజిత్ లగ్నంలో చేస్తారండి పెళ్లిళ్ళు. మొన్న 12 నిమిషానికి అలాగా అటు సైడ్. ప్రతిరోజు ఉండదండి, మీరు పంచాంగంలో చూడండి, అది ప్రతిరోజు ఉండదు. మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు మిస్ అవ్వచ్చు. 90% ఉంటుంది, కానీ ఒక్కొక్క రోజు ఉండదు. మీరు చూడండి, పంచాంగం కొట్టారనుకోండి మీరు ఆన్లైన్ లో, అభిజిత్ ముహూర్తం సమయం అని ఇస్తాడు మీకు దాంట్లో. కాకపోతే ఆ టైం మాత్రం మధ్యాహ్నం టైమే ఉంటుంది. ప్రతిరోజు ఉంటుందా ఉండదా అనేది మీరు నెట్ లో చెక్ చేసుకుని తెలుస్తుంది. ఓకే అండి, ఈరోజు మన టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా మనము సూర్యుడి నుంచి ఏమేమి కనుక్కోవాలో తెలుసుకున్నాం కదా. లగ్నం కనుక్కున్నాము, ఆ లగ్నానికి సంబంధించినటువంటి శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి తెలుసుకున్నాము. మళ్ళీ ఆ లగ్నం నుంచి భావాలు, 12 భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల గురించి కూడా తెలుసుకున్నాము. అట్లాగే మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఎక్కడ అంటే ఏ రాశిలో ఆ గ్రహాలు ఉన్నాయి అనేది కూడా మనం లగ్నం చార్ట్ లో నింపేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం సూర్యుడి నుంచి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ మరి మన జన్మ నక్షత్రం ఏంటి, మన జన్మ రాశి ఏంటి అనేది గుర్తించాలి కదా. మరి దాన్ని ఎలా గుర్తిస్తాము అంటే చంద్రుడి యొక్క పొజిషన్ ఆధారంగా గుర్తిస్తాం అనమాట. మరి చంద్రుడి యొక్క పొజిషన్ ఆధారంగా గుర్తించాలంటే ఇక్కడ కూడా మనకు కావాల్సినవి ఏంటివి, మనకి పుట్టిన తేదీ కావాలి, పుట్టిన సమయం కావాలి, జన్మస్థలము కావాలి. ఇక్కడ కూడా ఈ డీటెయిల్స్ కంపల్సరీగా కావాలన్నమాట.
అంటే ఇప్పుడు జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రమే మనకి ఎప్పుడు కూడా జన్మ నక్షత్రం అవుతుంది. అట్లాగే ఆయన ఉన్నటువంటి రాశి ఏదైతే అదే జన్మ రాశి అవుతుంది. మరి జన్మ నక్షత్రము తెలుస్తుంది మనకి, కానీ ఆ నక్షత్రం ఎన్నో పాదంలో పుట్టాము అనేది మనకు తెలియదు కదా. ఏ నక్షత్రం అనేది ఇప్పుడు మీరు నెట్ లో కొడితే తెలుస్తుంది, లేదంటే మన క్యాలెండర్ లో కూడా ఉంటుంది ఆ రోజు ఏ నక్షత్రం ఉంది అనేది. కానీ ఎన్నో పాదము అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది తెలియాలి అంటే మీకు ఇది మాత్రం కంపల్సరీ మీరు నెట్ లో చూసుకోవాల్సిందేనండి. నక్షత్ర సమయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది క్యాలెండర్స్ లో కొన్ని క్యాలెండర్స్ లో ఇస్తారు, కొన్ని క్యాలెండర్స్ లో ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎండింగ్ టైం ఇచ్చేస్తారు. మీకు చూస్తే గనక స్టార్టింగ్ టైం ఎప్పుడో కావాలి అంటేనేమో మళ్ళీ ముందు రోజుకి వెళ్ళి చూసుకోవాలి. మీకు అది తెలియకపోతే ఆన్లైన్ లో చెక్ చేసుకోవాల్సిందే మీరు. అది ఎలా చూసుకోవాలి అనేది మీకు చెప్తాను నేను లాస్ట్ లో. ముందైతే అసలు ఈ పాదం ఎలా కనుక్కోవాలి అనేది చెప్తాను, వినండి. ఇప్పుడు మనం లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఒక అతనిది లగ్నం కనుక్కున్నాం. 24th జూన్ పుట్టిన అతనిది 10 AM పుట్టిన అతనిది లగ్నం కనుక్కున్నాం. అతనిదే ఏ రాశి ఏ నక్షత్రం అనేది ఇప్పుడు కనుక్కుందాం. 24వ తారీఖు ఇది నేను ఆన్లైన్ నుంచి చూసుకున్నాను. చూడండి ఇక్కడ నా మౌస్ కనిపిస్తుందేమో. రోహిణి నక్షత్రం అనేది జూన్ 23 3:16 స్టార్ట్ అయ్యి జూన్ 24 12:50 ఎండ్ అయింది. 3:16 అంటే ఇది పిఎం చూసుకోండి, పిఎం ఏఎం ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 3:16 అంటే ఎంతండి, 15:16. మీరు 24 hours ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటే గనక ఇది 15:16 కి స్టార్ట్ అయింది. ఎప్పుడు, జూన్ 23వ తారీఖున. ఎప్పుడు ఎండ్ అయింది, జూన్ 24వ తారీఖున 12:50 ఈ నక్షత్రం అనేది ఎండ్ అయింది. సో ఇప్పుడు 24వ తారీఖు 10ంటికి అతను పుట్టాడు అంటే ఇది ఎక్కడ 12:54 కదా ఎండ్ అయింది, అంటే అతను రోహిణి నక్షత్రంలోకి వస్తాడనమాట. ఇప్పుడు ఈ రోహిణి నక్షత్రం మొత్తం టైం ఎంత అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అనేది మనకి కంపల్సరీగా కావాలి. అదే ఇక్కడ వేసాను చూడండి. నక్షత్రం ప్రారంభం ఎప్పుడైంది, జూన్ 23న 3:16 స్టార్ట్ అయింది. అంటే 15:16 24 hours 15:16 స్టార్ట్ అయింది. అట్లాగే నక్షత్రం ఎప్పుడు ముగిసింది, జూన్ 24న 12:50 ముగిసిందనమాట. ఇప్పుడు ఈ మొత్తం నక్షత్ర కాలం ఎంత అనేది కనుక్కోవాలంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు క్యాలిక్యులేట్ చేయండి. ఎంత టైం వస్తుందో చూడండి. ఎవరైనా చేయండి. 21:35 వస్తుందా, ఇంకేమైనా ఎక్కువ వస్తుందా చూడండి ఒకసారి. జూన్ 23 3:16 పిఎం 3:16 పిఎం నుంచి జూన్ 24 12:54 పిఎం వరకు టైం ఎంత, ఈ రెండింటి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఎవరైనా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మీరు చేసి చెప్పండి కరెక్ట్ గా ఎంత వస్తుంది అన్నది. ఇంతే వస్తుందా, ఇంకేమైనా ఎక్కువ తక్కువలు వస్తుందా చెప్పండి. $316 అంటే చూడండి 4:16 5:16 6:16 7:16 8:16 9:16 10:16 11:16 వస్తుందండి కరెక్ట్ గానే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి. ఇది రావాలి మనకు కంపల్సరీ, ఈ క్యాలిక్యులేషన్ చేయడం రావాలి. ఇట్లా చేత్తో వేసుకోవడం లేదంటేనేమో 3 నుంచి 12 వరకు ఎంత అయిపోయిందో చూసుకోండి. అంటే 24 hours ఫార్మాట్ లో తీసుకున్నారు అనుకోండి, ఇది 15 అనుకోండి, 24 లోంచి 15 తీసేయండి, ఎంత టైం ఉంటుందో చూడండి. ఇంకా పైన ఎక్స్ట్రా ఎంత టైం ఉందో చూసి దాన్ని యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం, ఎవరికి ఏ ఈజీగా ఉంటే అలా టైం క్యాలిక్యులేషన్ అనేది మీ ఓన్ చేసుకోండి. అది ఇప్పుడు మనకి మొత్తం నక్షత్ర కాలం ఎంత వచ్చింది, 21:38 వచ్చింది. ఆ మొత్తం టయాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాము, ఈ గంటలు నిమిషాలు మొత్తాన్ని నిమిషాల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే రోహిణి నక్షత్రము మొత్తము 1298 ఉంటుందన్నమాట. రోహిణి నక్షత్ర కాలం మొత్తం ఎంత ఉంది, 1298 ఉంది. ఇక్కడ వరకు అర్థమైందా అండి? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ చేస్తాను. మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు మనము ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాము అనేది తెలియాలంటే మనం పుట్టిన సమయానికి, అంటే మనం ఏ రోజైతే పుడతామో 24th 6th ఇతను పుట్టాడని తీసుకున్నాం కదా, ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. ఫస్ట్ ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, రోహిణి నక్షత్రం ఉంది. ఎప్పటి వరకు ఉంది, 24th 12:54 ఉంది. అప్పటి వరకే ఉంది.
ఇతను పుట్టింది 10 గంటలకు కాబట్టి ఇతను రోహిణి నక్షత్రం కిందకే వస్తాడు. అదే మనము 24వ తారీఖున సాయంత్రం 3 గంటలకు పుట్టిన అతను కనుక్కోవాలనుకోండి, అప్పుడు ఆయన ఏ నక్షత్రంలోకి రావచ్చు? ఎవరైనా చెప్పండి గెస్ చేసి. రోహిణి నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందండి? మృగశిర. ఆ నక్షత్రం అంటే ఆ టైం ని బట్టి చూసుకోవాలన్నమాట. నక్షత్రం ఎండింగ్ టైం ఏముంది, పుట్టిన సమయం ఏంటి, ఆ సమయానికి ఏ నక్షత్రం ఉంది అనేది చూసుకోవాలి. అతను పుట్టింది 10ంటికి కాబట్టి అది 12:54 వరకు రోహిణి ఉంది కాబట్టి రోహిణి నక్షత్రం కిందకే వస్తాడన్నమాట. ఇంతవరకు అర్థమైందమ్మా? జై శ్రీకృష్ణ. వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా అండి? అర్థం కాకపోతే అడగండి, పర్వాలేదు, మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఎవరు మాట్లాడలేదంటే అర్థమైందని అనుకుంటున్నాను. మరి నేను ముందుకు వెళ్ళనా? 54 తర్వాత అంటే మృగశిర వస్తుంది కదా, రోహిణి ఏడిపోయి మృగశిర వస్తుంది. కానీ అతను పుట్టింది 10ంటికి కదా. 24వ తారీఖు ఎన్నింటికి పుట్టాడు అనుకుంటున్నాం మనము? ఎన్నింటికండి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం? 10 గంటలకి. 10 గంటలకి పుట్టాడు కాబట్టి రోహిణి నక్షత్రం ఎన్నింటి వరకు ఉంది అనుకుంటున్నాం 24వ తారీఖున? 12:54 PM. 12:54 వరకు ఉంది. అంటే మనం అతను పుట్టిన తర్వాత కూడా ఇంకా ఎన్ని గంటలు ఉంది? అంటే 2-3 ఇంచుమించు 6 నిమిషాలు తక్కువగా 3 గంటలు ఉందండి. 3 గంటల దాకా కూడా రోహిణి నక్షత్రం ఉంది. కాబట్టి 24వ తారీఖున 10 గంటలకు పుట్టిన అతను అయితే నక్షత్రం రోహిణి నక్షత్రమే. ఇంతవరకు ఓకే కదా అందరికి? కానీ ఏ నక్షత్ర పాదంలో, ఇప్పుడు నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి ఏం చెప్పుకున్నామండి మనము? ఒక్కొక్క నక్షత్రానికి 4. మరి ఏ పాదంలో పుట్టాడు అనేది మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఈ క్యాలిక్యులేషన్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఏ పాదంలో పుట్టాడు అనేది మనకు ముందు తెలియాలంటే ఆ రోహిణి నక్షత్రం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రోహిణి నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 23వ తారీఖు సాయంత్రం 3:16 నుంచి 24వ తారీఖు మధ్యాహ్నం 12:54 వరకు ఆ రోహిణి నక్షత్రం అనేది ఉందన్నమాట. సో ఈ 2 డేట్స్ మధ్య ఉన్నటువంటి ఈ రోహిణి నక్షత్రం మొత్తం కాలం ఎంత అనేది ఫస్ట్ మనం తీసుకుంటున్నాం. అంటే జూన్ 23వ తారీఖు 3:16 నుంచి జూన్ 24వ తారీఖు 12:54 వరకు ఉన్నటువంటి సమయాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది కూడా చెప్పమంటారా? ఇలా చేత్తో వేసేసుకోండి, లేదంటే ఇంకా అది మీ ఇష్టం. మరి ఈజీగా ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. ఇప్పుడు 3:16 కదండి, 4:16 అంటే 1 గంట, 5:16 అంటే 2 గంటలు, 6:16 అంటే 3 గంటలు, 7:16 అంటే 4 గంటలు, 8:16 అంటే 5 గంటలు. అట్లా వేసుకుంటా వెళ్ళండి. మీరు వేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మీకు 12:16కి మీకు ఎన్ని గంటలు వస్తుంది? 21 గంటలు వస్తుంది. చూడండి. ఇంకెవరైనా ట్రై చేస్తున్నారా కళ్యాణరావు గారు కాకుండా? మూడు, 4, 5, 6, 7 21 గంటలు వచ్చింది మ్యామ్. మీరు చేశారా? ఇంకెవరన్నా చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఎవరికన్నా తక్కువ ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నానండి. మీరు ఓకే? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 24 నిమిషాలు ఏం చెయ్యాలండి మ్యామ్? అది 21 గంట వచ్చింది. ఎక్కడ వరకు? 3:16 చెప్పారు కదండి, అది తీసేయాలా? 3:16 నుంచి 12:16కి 21 గంటలు వచ్చినాయండి. వచ్చాయండి. ఇప్పుడు 54 మినిట్స్ ఉంది కదా ఇంకా. అంటే 16 నుంచి 54 మినిట్స్ కంటే ఇంకెంత మిగిలి ఉంటది? 38కి మీరు 16 కలిపితేనే కదా వచ్చేది అది 54. అవును. అంటే 21 గంటల 35 నిమిషాలు మొత్తం. ఓకేనా? వచ్చిందండి, 35 నిమిషాలు వచ్చింది. అది ఇప్పుడు మొత్తం నక్షత్ర కాలం ఎంత? 21 గంటల 38 నిమిషాలు.
దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి మొత్తాన్ని నిమిషాల్లోకి మారుస్తున్నాను. 21 గంటలు అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి? ఎలా వేయాలి క్యాలిక్యులేషన్? గంటల నిమిషాల్లోకి మార్చాలంటే 21 ఇంటూ 60 1260 అవుతుంది. 21 ఇంటూ 60 ప్లస్ 38 అండి. ఎంత అవుతుంది ఇప్పుడు? 1298 ప్లస్ 38 8 9 1298 నిమిషాలండి. వచ్చిందా? 1298 ఉందా స్క్రీన్ మీద? వచ్చిందండి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. అంటే రోహిణి నక్షత్రం ఉన్నటువంటి సమయం ఎంత? మొత్తం సమయము 1298 నిమిషాలు. ఇంతవరకు అర్థమైందా ఈ ఫస్ట్ స్టెప్? అర్థమైందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇది ఏంటంటే నక్షత్రం మొత్తం సమయము. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఎన్ని పాదాలు అనుకున్నాం మనము? 4 పాదాలు. 4 పాదాలు. ఇప్పుడు మొత్తం సమయాన్ని 4 డివైడెడ్ బై 4 వేయండి. అప్పుడు ఒక్కొక్క పాదం ఎంత టైం ఉంటుంది అనేది మీకు వచ్చేస్తుంది. 1298 డివైడెడ్ బై 4 326. మ్యామ్ ఒక్కొక్కటి 5 గంటల 40 నిమిషాలు ఉరామెరుగ్గా ఉండొచ్చు మ్యామ్. ఉండొచ్చండి. అవును, కరెక్ట్. కాకపోతే మీరు ఇలా తీసుకుంటే మీరు ఆ అవర్స్ లో కూడా తీసుకోవచ్చు, అది తప్పనట్లేదు. ఈజీగా ఉండటం కోసం నేను ఇలా వేసాను, మీరు అలా కూడా తీసుకోవచ్చు. ఆ క్యాలిక్యులేషన్ అనేది మన ఇష్టం, మనం ఎలా అయినా చేసుకోవచ్చు కదా. అది అదే మ్యామ్ 324/5 అదే 60/60 చేస్తే 5 గంటల 38 40 మీరు అది నిమిషాలు. నిమిషాల్లోనే ఉంచేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఈజీగా ఉంటే అది కూడా ఉంచుకోండి. అట్లా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. అంటే మధ్యలో వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఫాలో అవనియండి, వాళ్ళకి అర్థమైనాక ఎలా చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఇది అర్థమైందండి. మొత్తం 1298 నిమిషాలని డివైడెడ్ బై 4 ఎందుకు వేసాం చెప్పండి ఎవరైనా? పాదాలు కదా. పాదాలు ఉంటాయి కాబట్టి నిమిషాల్లోకి మార్చుకున్నాం. కాబట్టి నక్షత్రము 4 పాదాలు ఉంటుంది కాబట్టి మొత్తం నక్షత్రం సమయాన్ని బై 4 వేసి డివైడ్ చేసాం మనం. ఒక్కొక్క పాదం ఎంత అనేది వచ్చిందా మనకి? ఇప్పుడు ఒక్కొక్క పాదం కరెక్టే వచ్చిందా? తప్పేశానా నేనేమన్నా? చూడండి ఒకసారి. 1298/4 324 కరెక్ట్ వచ్చిందండి. కరెక్ట్. ఇక్కడ మాకు 50 వచ్చిందండి. మాకు మీకేమో 324 51 వచ్చింది. 50 వచ్చిందండి. సున్నాని అంటే పాయింట్ తర్వాత సున్నాని మనం తీసుకోం కదా. 50 ఉన్నా 0.5 అని అంటాం కదా. సరేనండి, అయితే మాది కరెక్ట్, మాకు కూడా అదే వచ్చింది. అదే వస్తుందండి. అంతే అంతే. మీకు కింద వేసాను చూడండి. ఇక్కడ 1వ పాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఒక పాదం ఎంత అనేది మనకు తెలిసింది. ఒక పాదం ఎన్ని నిమిషాలు ఉంటుంది? 324 నిమిషాలు, 324.5 మినిట్స్ ఉంటుంది. అవునా? అదే తీసుకుంటున్నా. ఒక పాదము 0 నుంచి 324.50 నిమిషాలు ఉంటుంది ఒక పాదం. మరి 2 పాదాలు ఎంత ఉంటాయి అంటే ఏం చేయాలి? ఈ 324.5 ప్లస్ 324.5 వేసుకోండి, లేదంటే ఇంటూ చేసుకోండి. దీన్ని 324.5 ఇంటూ 2 అయినా వేసుకోండి, ప్లస్ అయినా చేసుకోండి ఈ వాల్యూని 2 సార్లు, లేదంటే ఇంటూ 2 అయినా వేసుకోండి. ఆ క్యాలిక్యులేషన్ అనేది మీ ఇష్టం, ఎలా వేసుకున్నా కూడా. ఎలా చేసినా మీకు వచ్చే వాల్యూ ఇదే వస్తుంది. అంటే 2వ పాదము 324.5 నుంచి 6:49 నిమిషాల వరకు ఉంటుంది. 324 నిమిషాల నుంచి 649 నిమిషాల వరకు 2వ పాదం అనేది ఉంటుంది. 3వ పాదం ఎక్కడి వరకు ఉంటుంది? 649.01 నుంచి 973.50 నిమిషాల వరకు ఉంటుంది. ఏం లేదు, దీన్ని ఒక పాదం అయితే ఇంత, 2 పాదాలు అయితే ఇంటూ 2, 3 పాదాలు అయితే ఈ నంబర్ ని 3 చేసుకోండి, 4 పాదాలు అయితే ఇంటూ 4 వేయండి. మీరు 4 పాదాలు కరెక్ట్ వచ్చినాయా లేదా అంటే మీకు లాస్ట్ వచ్చే వాల్యూ 1298. ఇది ఇందాక మనం తీసుకున్న నంబర్. అంటే మనకి మొత్తం ఎంత టైం ఉంది? నక్షత్రము 1298 ఉంది కదా, అది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. మొత్తం నక్షత్ర సమయాన్ని కనుక్కున్నాం. మొత్తం నక్షత్ర సమయం ఎంత అనేది మనకు తెలిసింది, 1298 నిమిషాలు ఉంది. మరి ఒక్కొక్క పాదం ఎంత అంటే నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 4 వేసాం. 4 వేస్తే మనకి ఏమొచ్చింది? ఒక్కొక్క పాదము ఎన్ని నిమిషాలు ఉంటుంది అనేది వచ్చింది అనమాట. ఇక దీన్ని బట్టి ఒక పాదం ఎన్ని నిమిషాలు అయితే 2 పాదాలు ఎన్ని నిమిషాలు ఉంటాయి?
649 నిమిషాల వరకు రెండో పాదం ఉంటుంది. మూడో పాదం ఎన్ని నిమిషాల వరకు ఉంటుంది? 973.5 నిమిషాల వరకు ఉంటుంది. అట్లాగే నాలుగో పాదం ఎంత వరకు ఉంటుంది? 1200 లాస్ట్కి 1298 వరకు ఉంటుంది. ఫస్ట్ పాదం ఏమో 0 నుంచి 324, రెండో పాదం మళ్ళీ 324 నుంచి 649, మూడో పాదం 649 నుంచి 973 వరకు, నాలుగో పాదం 973 నుంచి 1298 వరకు. ఓకేనండి? ఇది అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఓకే అండి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామా? అర్థం కాకపోతే పర్లేదండి, అడగండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందండి. అర్థమైందా? ఓకే. మనకి ఒక్కొక్క పాదము చెప్పండి. నేను ఫస్ట్ నుంచి వినలేదండి, ఒకసారి ప్రాసెస్ మళ్ళా చెప్పరా? ఏమనుకో లెక్క పెట్టాలా మ్యామ్? ఏమండి? 0 నుంచి లెక్క పెట్టాలా పాదాలకి? అలా వినపడింది నాకు బాగా. సరే, మళ్ళీ చెప్తున్నాను వినండి. జన్మ నక్షత్రము, జన్మ రాశి తెలియడం అంటే మనం దేని నుంచి తీసుకుంటాము? చంద్రుడి యొక్క పొజిషన్ ఆధారంగా మనం జన్మ నక్షత్రాన్ని, జన్మ రాశిని గుర్తిస్తాం. అవి కావాలి అన్నా కూడా మనకి ఏం కావాలి? ఈ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, ఈ వివరాలు అనేది ఎక్కడైనా మనకి కంపల్సరీగా కావాలి. ఇవి లేకపోతే మనం ఏం చేయలేం కదా. ఇవి ఉంటేనే మనం కనుక్కుంటాం. ఎప్పుడు కూడా జన్మ సమయంలో చంద్రుడు ఉన్న నక్షత్రమే జన్మ నక్షత్రం అవుతుంది. అట్లాగే చంద్రుడు ఉన్నటువంటి రాసే జన్మ రాశి అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం నక్షత్రం ఏంటి అనేది మీరు నెట్ లో కొట్టి చూసుకోవాల్సిందే. లేదంటే క్యాలెండర్ లో ఉంటుంది కదా, ఈ రోజు ఏ నక్షత్రం అనేది అందరికీ తెలుసు కదా, క్యాలెండర్ లో ఎక్కడ ఉంటుంది అనేది. మీకు ఆ డేట్ దగ్గర ఇస్తారు చూడండి, కింద ఏ నక్షత్రము, ఇవాళ ఇదేంటి, ఆ డీటెయిల్స్ ఇస్తారు. లేదు అంటే మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. 24వ తారీఖున 10 గంటలకి ఏ నక్షత్రం ఉంది, మీరు ఆ కొట్టంగానే డీటెయిల్స్ వస్తే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. 24వ తారీఖు ఏ నక్షత్రం ఉంది? రోహిణి నక్షత్రం ఉంది. ఎప్పటి వరకు ఉంది? 12:54 వరకు ఉంది రోహిణి నక్షత్రం. ఓకేనా? ఇది అర్థమైందండి సింధు గారు? అయిందండి, చూస్తున్నాను. ఇది క్యాలెండర్ కూడా, పంచాంగం కూడా చూస్తున్నాను. క్యాలెండర్ లో చూడండి, మీ దగ్గర 25th అదే జూన్ ఉంటే కనుక చూడండి. రోహిణి నక్షత్రం మీకు కాకపోతే అక్కడ టైం ఇస్తాడో లేదో నాకు కూడా ఐడియా లేదు. టైం మెన్షన్ చేయడేమో, నక్షత్రం అప్పటి వరకు ఉంది అని ఇస్తాడో లేదో. ఆ రోజు రోహిణి మధ్యాహ్నం 12:50 వరకు ఉన్నాడు. అది ఇచ్చాడా? ఓకే, ఓకే, ఇస్తే ఓకే. ఆన్లైన్ లో 12:54 వరకే ఇచ్చాడు అనమాట. రోహిణి నక్షత్రం 12:54 వరకు ఉంటుంది అని ఇచ్చాడు. ఎంత వరకు ఉంది అనేది ఇచ్చాడు, కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మీకు ఇవ్వలేదు కదా. మీ క్యాలెండర్ లో ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మళ్ళీ ముందు రోజు చూసుకోండి. ముందు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందో ఏమైనా ఇవ్వండి. ఎప్పటికి ఆ ముందు రోజు నక్షత్రం ఎప్పుడు ఎండ్ అయిందో చూడండి. రోహిణి నక్షత్రం ముందేమో వస్తుందండి? మేడం ముందు రోజు అంటే మీకు 23వ తారీఖున కృతిక నక్షత్రం ఎండింగ్ డే టైం ఇచ్చి ఉంటాడు చూడండి మీకు క్యాలెండర్ లో. కృత్తిక ఎప్పటి వరకు ఇచ్చాడంటే మధ్యాహ్నం 2:21 వరకు అన్నాడు. 2:21 ఇచ్చాడా మీకు దాంట్లో? ఓకే, ఆ క్యాలెండర్ చూడండి 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 మీరు తర్వాత చూసుకోండి. లేకపోతే ఇది మీరు ఆన్లైన్ లో కొట్టండి, ఏ వెబ్సైట్ లోనే ఇదే టైమింగ్ ఉంటుంది. ఈ 1-2 నిమిషాలు తేడా ఉంటది కానీ మీకు అంత హవర్స్ డిఫరెన్స్ అయితే ఉండదండి. ఒకసారి చూసుకోండి మేడం. మీరు నిమిషాలే ఉంది తేడా, నిమిషాలే ఉంటుంది తేడా. సో ముందు రోజు 3:16 అంటే 15కి గానీ 16కి గానీ మీకు కృత్తిక ఎండ్ అయిపోయి రోహిణి స్టార్ట్ అయింది జూన్ 23rd. సో జూన్ 23న 3:16 రోహిణి నక్షత్రం స్టార్ట్ అయ్యి జూన్ 24న 12:54 ఈ రోహిణి నక్షత్రం అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టార్టింగ్ డేట్ నుంచి స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం వరకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే నిన్న 3:16 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12:54 వరకు ఎంత సమయం గడిచింది అనేది మీరు చూసుకుంటే మొత్తం 21:38 అవుతుంది. దాన్ని నేను ఏం చేశానంటే నిమిషాల్లోకి మార్చాను. ఎలా మార్చాను? 21 గంటలు అంటే గంటకి ఎన్ని నిమిషాలండి? 60. 21 × 60 + 38 అయ్యండి, 1298 నిమిషాలు వస్తుంది.
అంటే మొత్తం రోహిణి నక్షత్ర కాలం సమయం ఎంత? 1298 నిమిషాలు. ఇంతవరకు ఓకేనండి? ఓకే అండి. సింధు గారు ఓకేనా? నెక్స్ట్ వెళ్ళనా? ఓకే ఓకే అండి. అండి వెళ్దామండి. ఓకే. ఇప్పుడు మొత్తం నక్షత్ర సమయం ఎంత అనేది మనకి తెలిసింది. నక్షత్రానికి ఎన్ని పాదాలండి? 4. సింధు గారు మీరు చెప్పండి, ఎన్ని పాదాలు నక్షత్రానికి? 4 పాదాలండి. 4 పాదాలు. ఇక్కడ అంతే, మొత్తం సమయాన్ని డివైడెడ్ బై 4 వేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి? ఒక పాదం ఎంత టైం ఉంది అనేది మనకు తెలుస్తుంది. 1298 డివైడెడ్ బై 4 వేస్తే మనకి 324.5 మినిట్స్ అని వచ్చింది. అంటే ఒక్కొక్క పాదము ఇన్ని నిమిషాలు ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఒక పాదం ఇన్ని నిమిషాలు అంటే అప్పుడు 2 పాదాలు ఎన్ని నిమిషాలు ఉంటాయండి? డబల్ చేయాలి. చేయండి. 324.5 డబల్ చేయండి. 648. 40 648.49 వస్తుంది చూడండి. 324.5 ఇంటూ 2 వేయండి. 20.5 ఇంటూ 2. 50. వినండి, ఇన్సెటేసారు. 324.5 ఇంటూ 2 649 వచ్చిందా? 2 పాదాలంటే ఇప్పుడు 324.51 నుంచి 649 వరకు రెండో పాదం. మూడో పాదం అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంటూ 3 వేయాలి. మళ్ళీ 324 నిమిషాలు దానికి కలుపుకోవాలి వచ్చిన దానికి. అంతేనా? ప్లస్ చేసుకున్నా మీరు ఇంటూ చేసుకున్నా, ఒక పాదం ఇంటూ వేసుకున్నా వస్తుంది, ఎలా అయినా వస్తుంది. వేస్తే మీకు ఎంత వస్తుంది? 973.5 వస్తుంది చూడండి. ఓకే మేడం. ఓకేనా? 4వ పాదం అంటే ఇంటూ 4. 1298 వస్తుంది చూడండి మీకు. మీరు ఇంటూ వేసుకెళ్ళినప్పుడు ఈ వాల్యూ లాస్ట్ 1290 అనేది రావాలి. ఇది తప్పు వచ్చిందంటే మీరు ఇక్కడ ఏదో క్యాలిక్యులేషన్ తప్పు చేసినట్లే. ఎందుకంటే మనకు మొత్తం నిమిషాలు ఎంత? 1298. లాస్ట్ పాదం ఎండ్ ఎక్కడ అవ్వాలి మరి? అప్పుడు 1298 దగ్గర ఎండ్ అవ్వాలి కదా. అట్లా చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా తప్పు పోయింది అని అనిపిస్తే ఇక్కడ తప్పు వచ్చేస్తుంది మీకు. లాస్ట్ది 1298 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రోహిణి నక్షత్రం ఫస్ట్ పాదం 0 నుంచి 324.50 వరకు ఉంటుంది. రెండవ పాదం వచ్చి 324.51 నుంచి 649 వరకు ఉంటుంది. మూడవ పాదం వచ్చి 649.01 నుంచి 973.50 వరకు ఉంటుంది. 4వ పాదం 973.51 నుంచి 1298 వరకు ఉంటుంది. ఇంతవరకు ఓకేనండి? క్లియర్ అయింది అందరికి? ఓకే మేడం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఒక్కొక్క పాదం ఎంత టైం ఉంటుందో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఆ పుట్టిన వ్యక్తి ఏ పాదంలో జన్మించాడు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? అతను ఎన్నింటికి పుట్టాడు? 10ంటికి పుట్టాడు. నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది? నిన్న సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అయింది, 3:16కి. ఆ టైం నుంచి 10 o'clock వరకు ఉన్న టయాన్ని క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ గడిచిన సమయం అంటే నక్షత్రం ప్రారంభం నుంచి అతను పుట్టినప్పటి వరకు ఆ నక్షత్రం ఎంత సమయం అయిపోయిందో చూసుకోండి. అర్థమైందండి ఇది? నక్షత్రానికి కూడా డ్యూరేషన్ పీరియడ్ ఉంటుందండి? ఉంటుంది కదండి మరి. లేకపోతే డ్యూరేషన్ పీరియడ్ లేకపోతే రోజు ఒకటే నక్షత్రం ఉంటుందా? మనకి 27 నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి కదా. ఒక్కో నక్షత్రానికి అంటే ఇప్పుడు లగ్న ప్రమాణానికి మళ్ళీ దీనికి కూడా టేబుల్ అని అట్లా? టేబుల్ కాదండి, మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాల్సింది. ఏ నక్షత్రం ఎంత టైం ఉంటుంది అనేది మీకు ఆన్లైన్ లో ఉంటాయి, లేదంటే మీ క్యాలెండర్ లో ఉంటాయి, లేదంటే పంచాంగంలో ఇస్తారు. అన్ని నక్షత్రాలు ఫిక్స్డ్ గా ఒక టైం అని ఉండవండి. అవి మారిపోతూ ఉంటది టైమింగ్స్. ఒకటి 24 గంటలు ఉండొచ్చు, ఒకటి 18 గంటలు ఉండొచ్చు, ఒకటి 16 ఉండొచ్చు, ఒకటి 24 గంటల మీద కొంచెం ఇంకెక్కువ ఉండొచ్చు. అట్లా ఉంటాయి అన్నమాట. 4వ పాదంలో ఉన్నట్టు కదండి? అవునండి. 5 గంటల చిల్లర వస్తుంది ఒక పాదంకి.
మీరు గంటల్లోకైనా చేసుకోండి, మొత్తం నిమిషాల్లో ఉంచుకున్నా మీకు ఈజీయే. నేను ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి. అతను పుట్టినప్పటికి అంటే గడిచిన నక్షత్ర కాలాన్ని కూడా మళ్ళీ లెక్కించుకోండి. 10ంటికి పుట్టాడు, నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది? ముందు రోజు 3:16కి స్టార్ట్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, మొత్తం ఎన్ని నిమిషాలు ఆ నక్షత్రం గడిచిపోయింది అనేది వస్తుంది. 1120 నిమిషాలు వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నిన్న సాయంత్రం 3:16 నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు. ఆ వచ్చిన నిమిషాలని ఏ పాదంలో ఉందో చూసుకోండి. 1124 అంటే ఏ పాదం? 973 నుంచి 1298 వరకు 4వ పాదమే ఉంటుంది. ఇక్కడ అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. ఇది అర్థమవుతుందా? అంటే అతను పుట్టిన సమయానికి నక్షత్ర సమయం ఎంత గడిచిపోయిందో మనం చూసుకోవాలి. ఫస్ట్ నక్షత్రం స్టార్టింగ్ ఏమో నిన్న సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అయిందండి. అతను పుట్టిందేమో 10 గంటలకు పుట్టాడు. ఈ రోజు ఎంత టైం అయిపోయిందో చెప్పండి. నిన్న మీరు 3ంటికి బస్ ఎక్కారు, 3:16 ఈ రోజు పొద్దున్నే 10ంటికి దిగారు. ఎంత టైం అయిందో చెప్పండి. ఎన్ని గంటలు పట్టింది మీకు ప్రయాణం చేయడానికి? పట్టిందండి. అంతేనా? 8 ఎంత గంటలు. పట్టింది? నిన్న సాయంత్రం 3ంటికండి, సాయంత్రం 3 నుంచి. అవర్స్ అయింది కదా మ్యామ్. 10 గంటలు. 22 hours. 22 hours. 22 అవర్స్ ఎట్లా అవుతుందండి? సరే నేను చెప్తాను చూడండి. 3 గంటలు అయిందా? ఇప్పుడు సాయంత్రం 3:15 అయింది అనుకోండి. 3:16 అయిందా? 4. మీరు ఇట్లా వేలుతో లెక్కేసుకోండి, మీరు లేకపోతే రాదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. 4:16, 5:16, 6:16, 7:16, 8:16, 9:16, 10. అట్లా వేసుకుంటారండి. ఇంకా మరి అట్లా వేసుకుంటే మీకు ఎట్లా వస్తుంది? 9:16 వరకు మీకు 18 గంటలు అవుతుంది. చూడండి, ఎవరైనా చేత్త వేసి చెప్పండి. 18 గంటల 16 నిమిషాలు, 18 గంటలు వచ్చిందో లేదో చూడండి మీరు. నిన్న సాయంత్రం 3:16 వచ్చిందా? వచ్చింది. 9:16 వరకు 18 గంటలు అయింది. అతను పుట్టింది ఎన్నింటికి? 10 గంటలకు కదా. ఇంకెంత టైం మిగిలి ఉంది? 44 నిమిషాలు ఉంది. అంటే 18:44 నిమిషాల టైము గడిచిపోయింది నక్షత్రం స్టార్ట్ అయిన కాడి నుంచి. దాని 4వ పాదంలో 4వ పాదంలో పుట్టినట్టు. అంతే అండి. నేను అందుకే మళ్ళీ మిమ్మల్ని హవర్స్ లోకి మార్చుకోవద్దండి. ఆ హవర్స్ లోకి మార్చుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అంతా ఒకటే సీక్వెన్స్ లో ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని. మార్చుకున్న ప్రాబ్లం ఏం లేదు, మీరు ఆ టైం బట్టి కూడా తీసుకోవచ్చు. ఎవరికి ఈజీగా ఉంటే క్యాలిక్యులేషన్ అలా తీసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఏమీ చేయట్లేదు, నక్షత్రం మొత్తం సమయం తీసుకుంటున్నాము. ఆ సమయాన్ని 4గా డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేసి ఒక్కొక్క పాదం ఎంత టైం ఉంటుంది అనేది తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? అతను పుట్టిన సమయం తీసుకుంటున్నాము. పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత టైము గడిచింది అనేది తీసుకుంటున్నాం. ఆ గడిచిన సమయం ఏ పాదంలో పడుతుంది అనేది చూసుకుంటున్నాం అంతే. ఇక్కడ సింపుల్. అది క్యాలిక్యులేషన్ వస్తే చాలా సింపుల్ అండి. ఇది 2 నిమిషాల్లో చేయొచ్చు. అర్థం కాకపోతే చెప్పండి అండి, మళ్ళీ చెప్తాను ఈ స్టెప్. పర్వాలేదు, ఎవరు మొహమాట పడద్దు, అడగండి. మళ్ళీ చెప్పుకుందాం, పర్వాలేదు. మేడం ఇది 2 గంటలు, అదే రోహిణి నక్షత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉదయం 10 వరకు ఎంత ఉందో టైం చూసుకుని ఆ వచ్చిన గంటలు నిమిషాల్లో మార్చుకుని ఆ నిమిషాల టైం ఏ పాదంలో ఉంటే అది చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా మేడం? అంతేనండి, అంతే, కరెక్ట్. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి మేడం. ఇస్తానండి. నేను పెట్టుకున్నాను, ఇదే కంప్లీట్ అవ్వలేదు కదా, ఇంకా ఉంది కదా అని ఆగాను. ఇది అయిపోతే మీ చేత ఇంకోటి చేపిస్తాను. ఇంతవరకే ఆపేసుకుందామా ఈ రోజు? నెక్స్ట్ వద్దా ఇంకా? ఇది అర్థమైందా లేదా చెప్పండి అండి. ఈ స్టెప్ 4th స్టెప్ అర్థమైందా లేదా అందరికి? అర్థమైందండి.
అర్థమైందా? ఓకే. ఇక్కడ ఏం లేదు, అతను ఎన్నింటికి పుట్టాడు, నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను, మొత్తాన్ని నిమిషాల్లోకి మార్చాను. 1124 నిమిషాలు వచ్చింది. ఈ 1124 నిమిషాలు అనేది ఏ పాదంలో పడింది అనేది చూసుకుంటున్నాం సింపుల్ గా, అంతే. మనం అందుకే ముందు పాదాలు డివైడ్ చేసేసుకున్నాం కదా, ఎన్ని నిమిషాలు ఉంటుంది అనేది కూడా తీసేసుకున్నాం. 1100 అంటే 900 నుంచి 1200 మధ్యలోనే వస్తుంది కదా. సో 4వ పాదంలో అతను పుట్టాడు అనమాట. కాబట్టి అతని నక్షత్రం ఏమో రోహిణి, పాదం ఏమో 4వ పాదం. మరి రాశి అనేది ఎలా తెలుస్తుంది మరి మనకి, ఏ రాశి అనేది? మనం ముందు క్లాస్ లో చెప్పుకుందాం కదా, ఒక్కొక్క రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనేది. ఒక రాశికి ఎన్ని నక్షత్రాలు వస్తాయండి? 3 నక్షత్రాలు వస్తాయి. వృషభ రాశి వస్తుంది. 3 నక్షత్రాలు వస్తాయి. 9 పాదాలు వస్తాయి. సో ఇప్పుడు రోహిణి నక్షత్రం అనేది 4వ పాదం కదా, 4 పాదాలు కూడా వృషభ రాశిలోనే ఉన్నాయి చూడండి. మేడం గారు, అంటే రోహిణి నక్షత్రం ఎండింగ్ టైం విడిగా ఇవ్వరు కాబట్టి మృగశిర నక్షత్రం స్టార్టింగ్ టైం తీసుకోవాలండి. మృగశిర నక్షత్రం స్టార్టింగ్ టైం ఏంటండి? అంటే ఎండింగ్ టైం ఎండింగ్ టైం షార్ప్ గా క్యాలెండర్ లో ఇవ్వరు కదండి. అవునవునవును, అదే మీరు అడుగుతుంది. ఓకే, ఇక్కడ అడుగుతున్నారు. అవునండి, ఇప్పుడు మీకు క్యాలెండర్లు ఎలా ఇస్తారంటే ఎండింగ్ టైమే ఇస్తారు. ముందు రోజు నక్షత్రం ఎండింగ్ టైం ఇస్తారు కదా, ఆ టైం నుంచి ఈ టైంకి తీసుకోవాలి అప్పుడు. ఓకే అండి. అంతేనండి, ముందు రోజు ఉన్న నక్షత్రం ఎండింగ్ టైం నుంచి తర్వాత రోజు నక్షత్రం ఉన్నటువంటి ఎండింగ్ టైం మధ్య టైం తీసేసుకోవాలి. సో 4వ పాదం అనేది దేంట్లో పడుతుందండి? వృషభ రాశిలోకైనా వచ్చేది రోహిణి నక్షత్రం 4వ పాదం. అవునండి, వృషభ రాశి. అదే ఉత్తర ఫాల్గుని నక్షత్రం 4వ పాదం అనుకోండి, ఏ రాశిలోకి వస్తుంది? ఉత్తర కన్యా రాశికి వస్తుందండి. మొదటి పాదం అయితే వస్తుంది, సింహరాశి వస్తుంది. ఇది అర్థమైందా? మీరు పాదం కనుక్కుంటే ఆ పాదాలు దేంట్లో ఉన్నాయో చూసుకోవాలి. అన్ని 4 పాదాలు ఒకే రాశిలో అన్ని ఉండవు. చూడండి, ఇక్కడ పునర్వసు వచ్చేసి 3 పాదాలే మిథునంలో ఉంటాయి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం వెళ్ళిపోతుంది, 4వ పాదం కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే రాశి కనుక్కోవడం కంపల్సరీగా మనం పాదాలు డివైడ్ చేసుకోవాలి, ఏ పాదంలోకి వస్తారు అనేది. దాన్ని బట్టి మనం రాశిని డిపెండ్ చేసుకుంటాం. ఓకేనా ఇంతవరకు? ఓకే. అంటే ఇప్పుడు 24th జూన్ పుట్టిన అతను, ఉదయం 10 గంటలకు పుట్టిన అతనిది రోహిణి నక్షత్రము. ఆయన యొక్క పాదం వచ్చేసి 4వ పాదము, రోహిణి నక్షత్రంలో 4వ పాదము, రాశి వచ్చేసి వృషభ రాశి. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలిసింది? నక్షత్రం తెలిసింది, నక్షత్ర పాదము తెలిసింది, అలాగే రాశి తెలిసిపోయింది. ఇప్పుడు నక్షత్రము, నక్షత్ర పాదము, రాశి తెలిస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా వింశోత్తరి దశలు అనేది. గుర్తున్నాయండి? మర్చిపోయారా ఇవి? గుర్తున్నాయి మ్యామ్. అవునవును. ఒకసారి చెప్పండి, ఒకసారి గుర్తు చేయండి. వింశోత్తరి దశ అంటే ఏమనుకున్నారంటే, మన జ్యోతిష్ శాస్త్రంలో ఒక మనిషి జీవించే సమయం 120 సంవత్సరాలుగా తీసుకొని ఆ 120 సంవత్సరాలని 9 గ్రహాలకి విభజించారనమాట. ఎట్లా విభజించారు అంటే, సూర్యుడికేమో 6 సంవత్సరాలు, చంద్రుడికేమో 10 సంవత్సరాలు, కుజుడికేమో 7 సంవత్సరాలు, రాహుకేమో 18 సంవత్సరాలు, గురువుకేమో 16 సంవత్సరాలు, శనికొచ్చేసి 19 సంవత్సరాలు, బుధుడికి వచ్చేసి 17 సంవత్సరాలు, కేతువుకి వచ్చేసి 7 సంవత్సరాలు, శుక్రుడికి వచ్చి 20 సంవత్సరాలు. మీరు ఈ సంవత్సరాలు మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, 120 వచ్చిందో లేదో చూసుకోండి ఒకసారి. వచ్చిందా? 120 సంవత్సరాలని ఈ 9 గ్రహాలకి పనిచేశారనమాట. ఒక్కొక్కళ్ళకి ఇన్ని సంవత్సరాలు అనేసి. అట్లాగే మళ్ళీ ఏం చేశారు, ఆ గ్రహానికి నక్షత్రాల అధిపతి అంటే, ఇప్పుడు ఈ కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ అనే నక్షత్రాలకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. మీరు ఒకసారి మళ్ళీ ప్రీవియస్ క్లాసెస్ కి వెళ్ళి వినండి, ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. అట్లాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకి అధిపతి ఎవరు? చంద్రుడు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు అధిపతి ఎవరు? కుజుడు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలకు అధిపతి ఎవరు? రాహువు. అట్లాగే ఎవరైనా మాట్లాడుతున్నారండి? పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకి గురువు. పుష్యమి,
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రకి శని. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రానికి బుధుడు. అశ్విని, మాఘ, మూలా నక్షత్రాలకి కేతువు. అలాగే భరణి, పూర్వ పాల్గొని, పూర్వాషాఢ నక్షత్రాలకి శుక్రుడు. ఓకేనా? ఇది ఇంతకు ముందు తెలుసుకున్నాం. రా, చ, కు, రాగు, ష, భూకేషు ఇలా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. మీకోసం నేను ఈ పట్టిక ఇట్లా ఇచ్చాను. జనరల్ గా ఎక్కడి నుంచి ఉంటుందంటే మీరు చూడండి, అర్థమైన వాళ్ళు వినండి, అర్థం కానాళ్ళు వదిలేసేయండి, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. కేతువు నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకు నక్షత్రాల సీక్వెన్స్ ఏంటి? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి కదా. అలాగే ఇస్తారు చూడండి. ఫస్ట్ కేతువు ఉంటది, శుక్రుడు ఉంటాడు, సూర్యుడు ఇట్లా వేసుకుంటే చూడండి. ఫస్ట్ అశ్విని నక్షత్రమా, తర్వాత శుక్రుడికి భరణి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇంతవరకు 9 నక్షత్రాలు అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఆశ్లేష తర్వాత ఏంటిది? మాఘ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. జ్యేష్ఠ తర్వాత ఏంటిది? మూల. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. మీకు గుర్తు లేకపోతే ఇట్లాగానే వేసుకోవచ్చు. మీకు నక్షత్రాల పేర్లు సీక్వెన్స్ గుర్తుంటే ఇట్లాగానే వేసేసుకోవచ్చు. అంటే పొబ్బ కదా మ్యామ్? ఏంటండి? పూర్వ ఫల్గుని అంటే పొబ్బ నక్షత్రం కదా? అవునండి. ఓకేనండి, ఇది గుర్తొచ్చింది అందరికి? జయ శ్రీకృష్ణ. ఎవరు మాట్లాడలేదు ఏంటండి? ఎవరికి అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్పుకుందామండి. వచ్చింది మ్యామ్, గుర్తొచ్చింది మ్యామ్. ఓకే ఓకే. ఇప్పుడు మరి మనకి ఇందాక అతను ఏ నక్షత్రం అనుకున్నామండి? ఇప్పుడు ఇంతకు ముందు అతను ఏ నక్షత్రం? రోహిణి కదా. మరి రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరున్నారు ఇక్కడ? చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఫస్ట్ దశ మహాదశ అనేది చంద్రుడితో స్టార్ట్ అవుతుంది అనమాట. చంద్ర మహాదశతో స్టార్ట్ అవుతుంది ఆయనకి. నక్షత్ర అధిపతి ఎవరైతే ఉంటారో ఆ దశ మొట్టమొదటి దశ అవుతుంది అనమాట. నక్షత్రం మారిపోతే దశ మారిపోతుంది, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ రోహిణి నక్షత్రం కాబట్టి చంద్రుడు ఫస్ట్ మహాదశ అయింది. అదే అశ్విని నక్షత్రం అనుకోండి, ఏ దశ స్టార్టింగ్ ఉంటుంది చెప్పండి ఎవరైనా? కరెక్ట్ కరెక్ట్ అండి. అదే ధనిష్ట అయితే కుజ మహాదశ. కుజ మహాదశ స్టార్టింగ్ ఉంటుంది. అనురాధ అయితే శని. మూల అయితే మూల కూడా అంటే ఇప్పుడు ఆ సీక్వెన్స్ ఎలా వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మనం చంద్రుడు అనుకున్నాం కదా, అంటే చంద్రుడితో స్టార్ట్ అయితే ఇలాగే కండి. చంద్రుడు తర్వాత మహాదశ కుజ మహాదశ, తర్వాత రాహు మహాదశ, తర్వాత గురు మహాదశ, తర్వాత శని మహాదశ, తర్వాత బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ, తర్వాత సూర్యుడు అదే రవి మహాదశ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా స్టార్ట్ అవుతా మేడం. ఏంటండి? సీక్వెన్స్ లో చూపించినట్టుగా ఇన్ని సంవత్సరాలు కూడా ఉంటుందా ఈ దశలన్నీ? అవునండి, ఇదే ఉంటుంది. ముందు అసలు మనం 120 సంవత్సరాలు ఉంటే 120 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ బతికామనుకోండి, మళ్ళీ ఇదే దశ రిపీట్లు కూడా అవుతాయి మనకి. చంద్రుడితో స్టార్ట్ అయ్యాం కదా, చంద్రుడి నుంచి సూర్యుడికి వచ్చేటప్పటికి మనకి 120 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ దశ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ చంద్రమహాదశ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ సీక్వెన్స్ ఇలాగే అవుతుంది. అదే మీరు చిత్తా నక్షత్రంలో పుడితే కుజుడితో స్టార్ట్ అవుతుంది. కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సీక్వెన్స్ ఇట్లా వస్తుంది. అదే స్వాతి నక్షత్రం అనుకోండి, రాహు నుంచి స్టార్ట్ అవుతుంది. రాహు దశ, గురు దశ, శని దశ, బుధ దశ, కేతు దశ, శుక్ర దశ, సూర్య దశ, చంద్రు దశ, కుజ దశ, తర్వాత రాహు దశ. ఇక్కడ ఈ కుజితో ఎండ్ అయిపోతుంది అదే స్వాతిలో పుడితే. ఇదే సీక్వెన్స్. అందుకే మీకు చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి. రచకు, రాఘుష, బుకేషు ఇది గుర్తుందనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే. సో ఇప్పుడు ఇతను పుట్టింది రోహిణి నక్షత్రంలో కాబట్టి చంద్ర మహాదశ అనేది అతనికి మొట్టమొదటి దశ అవుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్ ఎట్లా వచ్చింది? చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజుడిదేమో 7 సంవత్సరాలు ఉంటుంది, రాహు దశ ఏమో 18 సంవత్సరాలు ఉంటుంది, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది, శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది, బుధ మహాదశ 17 సంవత్సరాలు, కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే చూడండి, ఇతనికి శుక్రుడి దశ లాస్ట్ లో వచ్చేసింది.
సూర్యుడు 6 సంవత్సరాలు. ఇంతవరకు ఓకేనండి? అర్థమైందా ఈ దశలు ఎట్లా రాసుకోవాలి అనేది సీక్వెన్స్? అర్థమైంది అర్థమైంది. ఇంతవరకు ఇంకొకసారి చాలా చెప్పండి చాలా అండి. మేడం, ఇంకొకసారి చెప్పండి. మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి సార్, నేను అక్కడ స్టార్ట్ చేస్తానంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆ నక్షత్రం బట్టి దాని అధిపతి చంద్రుడు. అవును, ఈ ఓకే. చంద్రుడి దశ మీకు స్టార్టింగ్ అవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది? కుజుడిది అవుతుంది. ఆ సీక్వెన్స్ లో వెళ్ళిపోతుంది అలాగా. ఇదే సీక్వెన్స్ వెళ్ళిపోతుంది, నక్షత్రాన్ని బట్టి సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది మీకు. అదే కుజుడు ఓకే. అనుకోండి, ఇక్కడి నుంచి సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అదే రాహు అవునవును. అనుకోండి, ఇక్కడి నుంచి సీక్వెన్స్ అంటే ఇది మళ్ళీ ఇట్లా రొటేట్ అవుతుంది, మళ్ళీ అలాగే శుక్రుడు అలాగే. తర్వాత ఓకే. మళ్ళీ సూర్యుడు చంద్రుడు, అట్లా. అర్థమైందా? అర్థమైంది. ఆ మీకు ఏ దశ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ అధిపతి ఎవరైతే ఉంటారో ఆ నక్షత్రానికి అధిపతి గురు దశ స్టార్ట్ అయింది అనుకోండి, తర్వాత శని. సీక్వెన్స్ అయితే ఇదేనండి, రచకు రాఘుష, మీకు ఈజీగా ఉండటం కోసం అందుకే ఇట్లా రాశాను. సీక్వెన్స్ ఇదే ఉంటుంది. ఆ సీక్వెన్స్ లో మనది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసుకోవాలి. ఉమ్. చూసుకొని దాని నుంచి కంటిన్యూషన్ అంతే. ఇంకా రాహు అనుకోండి, రాహు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వస్తుంది? కుజుడితో ఎండ్ అవుతుంది. అదే మీరు గురువు నుంచి తీసుకున్నారంటే గురువు నుంచి స్టార్ట్ అయ్యి రాహుతో ఎండ్ అవుతుంది. అదే మీకు శని దశ స్టార్ట్ అయింది అనుకోండి, శనితో స్టార్ట్ అయ్యి గురువుతో ఎండ్ అవుతుంది. అదే బుధుడి దశ స్టార్ట్ అయింది అనుకోండి, మీకు బుధుడితో స్టార్ట్ అయ్యి శనితో ఎండ్ అవుతుంది. నేను ఇట్లా అంటున్నాను చూడండి, అంటే బుధుడు కేతువు శుక్రుడు తర్వాత సూర్యుడు చంద్రుడు కుజుడు రాహు గురువు ఉమ్. సీక్వెన్స్ ఇది. ఉమ్. ఇక్కడి నుంచి అయితే ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ పైకి, ఇక్కడి నుంచి అనుకోండి ఇవన్నీ కంప్లీట్ అయ్యి మళ్ళీ తర్వాత అట్లా. ఓకే. అర్థమైందండి? ఓకేనండి. ఇంతవరకు అర్థమైందండి? అర్థం కాకపోతే చెప్పండి ఎవరైనా, లేదంటే నేను వేరే ఎగ్జాంపుల్ చేపిస్తాను. ఇంతవరకు చాలండి మీకు. ఇంకా దశ భుక్తి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకేనా? అండి ఇంతవరకు అర్థం కాకపోతే చెప్పండి, లేదంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు చేయడానికి. ఎగ్జాంపుల్స్ మాకు ఇస్తే మేము చేసుకుంటామండి. 2-3 ఇస్తే ఎందుకంటే ఈ నక్షత్రం అంచె అది చూసుకుంటాను టైం. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు చెయ్యండి. ఇది ఇంతవరకు అర్థమైతే కనుక నేను ఒకటి చెప్తాను, చెయ్యండి. ఆగస్టు 15 రోజున ఒక వ్యక్తి మధ్యాహ్నం 12 గంటలకి పుట్టాడు అనుకోండి, 12 PM కి పుట్టాడు. నోట్ చేసుకోండి అందరూ. ఆగస్టు 15 మధ్యాహ్నము 12 గంటలకి పుట్టాడు ఒక అతను, 12 PM కి. ఆ రోజు నక్షత్రం కూడా నేనే ఇస్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు తర్వాత ఇప్పుడు నేను ఆన్లైన్ లో చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను నక్షత్రం ఇస్తాను, ముందు మీరు క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకోండి. నక్షత్రం నేను ఇస్తున్నాను చూడండి. ఆ రోజు ఏంటంటే నక్షత్రం భరణి నక్షత్రం ఉంది. భరణి టైం చెప్తున్నాను మేడం. భరణి నక్షత్రం ఎప్పటి వరకు ఉందంటే దాని టైము ఆగస్టు 15 మార్నింగ్ 7:36 AM నుంచి ఆగస్టు 15 మార్నింగ్ 7:36 AM నుంచి ఆగస్టు 16 మార్నింగ్ 6:06 AM వరకు ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. భరణి నక్షత్రం 606 అండి, సారీ 606 వరకు ఉంది. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోండి, వాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటలకు పుట్టిన వ్యక్తి యొక్క నక్షత్రం ఏంటి, నక్షత్ర పాదం ఏంటి, రాశి ఏంటి మనం కనుక్కోవాలి. ఆగస్టు 15 రోజున నక్షత్రం ఏముంది? భరణి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రము భరణి నక్షత్రం స్టార్టింగ్ టైం ఏంటంటే ఆగస్టు 15న 7:36 7:36 AM. AM PM ఇది చూసుకోవాలండి మేడం. 1వ పాదం అండి. ఒక్క నిమిషం, నేను ఇంకా మొత్తం చెప్పలేదు, అందరినీ వేయనేయండి. ఇది ఇంకా నేను టైమింగ్సే చెప్పలేదు కదా మీకు. ఆగస్టు 15 7:36 AM నుంచి ఆగస్టు 16న 6:06 AM వరకు భరణి నక్షత్రం ఉంది. దీని ప్రకారం స్టెప్స్ వైజ్ గా వేయండి. ఇక్కడ నేను స్క్రీన్ పెడుతున్నాను చూడండి. మనకి నక్షత్ర ప్రారంభం తెలిసింది, నక్షత్రం ముగింపు తెలిసింది. ఏం కనుక్కోవాలి ఫస్ట్?
పుట్టింది గంటలు 12 నక్షత్ర PM కాలం ఎన్ని గంటలు అని మొత్తం నక్షత్ర కాలం ఆ, చెప్పండి మొత్తం 12 నక్షత్ర కాలం ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయండి. PM అని చెప్పారు కదండి మీరు 7:36 AM నుంచి 6:06 AM వరకు అండి. ఆహా అతను పుట్టిన టైం 12 PM అన్నారు కదా. అవునండి 12 PM. PM అంటే మార్నింగ్ కూడా 12 PM అంటారు కదండి. అంతే మార్నింగే కదా 12 PM అనేది, మీకు మిడ్ నైట్ వస్తుంది AM అవుతుంది కదా, అవునా కదండి? అండి అవును. ఎవరైనా చేశారా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది? ఆగస్ట్ 15th 7:36 AM నుంచి ఆగస్ట్ 16th 6:06 AM వరకు 22 గంటల 30 నిమిషాలు 22 గంటల 30 2 గంటల 30 వచ్చిందండి. నిమిషాలు వచ్చిందండి. కరెక్ట్ అండి. దాన్ని నిమిషాల్లోకి మార్చారా? 1350. 1350 నిమిషాలు. అంటే నక్షత్రం భరణి నక్షత్రం మొత్తం సమయం ఎంత? 1350 నిమిషాలు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఒక్కొక్క పాదం ఎంత సమయము చూడండి, 4 ఒక పాదం ఎంత వస్తుందో చూడండి. 337.5. కరెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఒక్కొక్క పాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది. 457 నిమిషాల నుంచి 3:37. సింపుల్ అండి. నేను పక్కన మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా వేసి పెట్టేశాను. ఈజీ. 337.5 into 2 ఎంత వస్తే అంత రెండో పాదం. 337.5 into 3 ఎంత వస్తే అంత అది మూడో పాదం. 337.5 into 4 ఎంత వస్తే అంత అది నాలుగో పాదం. ఒకటి పాదమే కదా మ్యామ్? ఏంటండి? 12 o'clock పుట్టాడు అంటే అబ్బాయి ఫస్ట్ పాదంలోనే పుట్టాడు కదా. అవునండి, అవునవును, కరెక్ట్. అంటే నేను 5 hours 5.5 hours అని వేసుకున్నాను ఒక పాదం. ఓకే. ఇంకా అవర్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతారండి. ఈ నిమిషాలు చెప్తేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నేను ఇంకా అలాగైనా వేయొచ్చు. ఎవరికి ఏది ఈజీగా ఉంటే అది వేసుకోవచ్చు అండి. టైం క్యాలిక్యులేషనే కదా ఇదంతా. అందరికీ ఎంతే వచ్చిందండి? ఒక్కొక్క పాదం ఎంత వచ్చింది చెప్పండి ఇంకెవరైనా. 337.5 నిమిషాలు మేడం ఒకటో పాదం. ఏమో 675 నిమిషాలు మేడం. మూడో పదం 6:75 నుంచి 10:12.5 నిమిషాలండి. నాలుగో పాదం 10:12.5 నుంచి 13:50 అండి. కరెక్ట్ అండి. అందరికి అంతే వచ్చినాయా? అందరికి అంతే వస్తే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి? 23 గంటలు అండి. 23 గంటలు 30 నిమిషాలు కదండి. అంతేనా మొత్తము టైము? భరణి నక్షత్ర టైము 23 గంటలు కాదండి, 22 వస్తుంది చూడండి. 22 వస్తుంది చూడండి అండి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఎక్కడ మిస్ అయ్యి ఉంటారు మీరు. వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది రెండు టైంకి 4 గంటల 20 నిమిషాలు తేడా, 24 నిమిషాలు గ్యాప్ ఉంది మేడం.
వచ్చేటప్పటికి దానికి 12 గంటలకి అంటే ఇది అవును నిమిషాలతో మార్చుకుంటే మనకి 264 అవుతుంది. అంటే ఇదేమో మొదటి పాదంలో ఉంది మేడం. అంతే కరెక్ట్ అండి. సింధు గారు వేశారా మీరు? కన్ఫ్యూజన్ ఉంది. తీసుకోండి. కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ కౌంటింగ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. ఇది చిన్నగా క్యాలిక్యులేషన్స్ చాలా చిన్నవండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఇప్పుడు ఒక బస్సు ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఇంత టైం పట్టిద్ది అనుకుంటాం మనం, అవునా? ఇది నక్షత్రము స్టార్టింగ్ ఎండింగ్ ఎంత టైం అనేది అది. మీరు ఎండింగ్ పాయింట్ లో దిగొచ్చు, మధ్యలో ఎక్కడైనా దిగొచ్చు. అది తెలియాలంటే ఏం చేయాలి? స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యలో మీరు ఎక్కడ దిగుతారో ఆ మధ్యలో ఎంత టైం పట్టిందో చూసుకోవడం. అదే కదా ఇక్కడ. చిన్నప్పుడు ఎక్కలు వేసేవాళ్ళు కదా చేతులతో, అట్లా వేయండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. నోట్తో వేసేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. లేదంటే ఆన్లైన్ లో క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయండి, మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. అది చూపిస్తే అని నేను చూపించట్లేదు. టైం క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ లో. వేలు లెక్క పెట్టుకోవడం సులువుగా ఉంది మేడం. ఏంటండి? వేలు లెక్క వేలు లెక్క పెట్టుకోవడం సులువు. అవును, వేలు లెక్క పెట్టుకోవడం సులువు అన్నిటికంటే. ఓకే అండి, అందరికి వచ్చిందా? ఇంతే వచ్చిందా? ఇంకా టైం కావాలా? మేడం ఒకటో పాదం వస్తుందండి. అంతే అండి. అంటే అతను నక్షత్రం స్టార్ట్ అయినాక ఎన్ని నిమిషాలు పుట్టాడండి చెప్పండి మీరు ఒకసారి. నక్షత్రం స్టార్ట్ అయిన తర్వాత 2:04 నిమిషాలు పుట్టాడండి. 264 నిమిషాలు పుట్టాడు. మనం ఒక పాదం ఎంత అనుకున్నాము? 337.5 అనుకున్నాం కదా. అంటే దాంట్లోకే కదా 264 అంటే దాంట్లోకే వస్తుంది కదా. అవునండి. సో మొదటి పాదంలోకి వచ్చాడు అతను. 4.5 hours మ్యామ్. ఓకేనండి. ఇప్పుడు అతను ఏ నక్షత్రం కిందకి వచ్చాడండి? భరణి నక్షత్రం. ఎన్నో పాదం అనుకున్నాం? మొదటి భరణి నక్షత్రం ఒకటో పాదం. అప్పుడు ఏ రాశికి వస్తుంది? మేషరాశి. కరెక్ట్ అండి, మేషరాశిలోకి వస్తుంది. మరి మేషరాశికి అధిపతి ఎవరు? ఏ నక్షత్రం అధిపతి? కుజుడు మేడం. కుజుడు. కుజుడు అంటే సీక్వెన్స్ ఎట్లా వస్తుంది? దశల యొక్క సీక్వెన్స్ మేషరాశి తర్వాత కుజుడు తర్వాత రాహు మ్యామ్. రాహు మహాదశ తర్వాత గురుడు మహాదశ. ఒక్క నిమిషం అండి, భరణి నక్షత్రం కుజుడు అని ఎవరు చెప్పారు? శుక్రదశలో స్టార్ట్ అవుతుందండి. సారీ మ్యామ్, భరణి శుక్రుడు. శుక్రుడు శుక్ర మహాదశ స్టార్ట్ అవుతుంది 20 years. ఎస్ అంటే నేను రాశి అధిపతి అంటే మ్యామ్ యాక్చువల్లీ భరణి నక్షత్రం దీంట్లో వస్తుంది. మేషరాశికి అధిపతి కుజుడు అనుకున్నా, కానీ ఇట్లా కాల వ్యవధిలో శుక్రుడు. కరెక్ట్. ఇక్కడ నక్షత్రానికి కరెక్ట్. ఇక్కడ మేడం ఇది అదే మేషరాశికి అధిపతి కుజుడు, కానీ తీసుకోకూడదండి మనం. మీరు చెప్పిన రచిక రాఘుష బుకేష్ ఆ టేబుల్లో చర్చ తీసుకోవాలి. మహాదశలు వేరు, అందుకే మీకు చెప్తుంది. దశల్ని దాంట్లో కలపకండి. ఓకే. సో ఫస్ట్ దశ ఏమవుతుందండి? శుక్రుడు అవుతుంది. శుక్రుడు అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరు అదృష్టవంతులు. పుట్టగానే మంచి ఎంజాయ్ గా ఉంటారు. 100% షూర్ మ్యామ్. అవునా? 100%. అంటే నేను చాలా ఎంత చేంజ్ చూసానంటే నాకు ఆ తర్వాత మీరు విన్సోత్తర్ దశలు అప్పుడు చూపించినప్పుడు నేను కనుక్కున్నా
ఇట్స్ ట్రూ మ్యామ్, ఇట్స్ ట్రూ. శుక్రదశ ఉందంటే చాలా బాగుంటుంది. చాలా మందికి అసలు రాదు చూడండి శుక్రదశ అనేది. అంటే అదే ఐ సా కంప్లీట్, అంటే ఇట్లా ఇట్లా పల్టా అవ్వడం నేను గమనించాను ఒక దీంట్లో. అంటే పుట్టిన తర్వాత వెంటనే ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా మారింది అనేది మళ్ళీ ఇప్పుడు తర్వాత చూస్తే మీ దశలు చూస్తే ఓకే శుక్రుడిలో పడింది ఈ నక్షత్రము, అందుకని ఇంత డిఫరెన్స్ వచ్చిందా అని అర్థమైంది. ఎస్ మ్యామ్. అంటే మొత్తం అలాగే ఉంటదని కాదండి, మళ్ళీ ఆయన లగ్నానికి శుక్రుడు మంచి చేసేవాడు అయి ఉండాలి, అది కూడా చూసుకోవాలి కదా. మళ్ళీ చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్, చాలా ఉంటాయి. అంటే ఒక్క దీన్ని బట్టే చెప్పలేము మనం. ఓకేనా. ఇప్పుడు ఈ ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటలు పుట్టిన అతనిది నక్షత్రం ఏమో భరణి నక్షత్రం, నక్షత్ర పాదం ఏమో భరణి 1వ పాదం. అట్లాగే ఆయన యొక్క రాశి ఏంటిది? మేషరాశి. అలాగే వింశోత్తరి దశ స్టార్టింగ్ దశ ఏంటిది? శుక్ర మహాదశ. శుక్రుడు తర్వాత ఆయనకి సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహాదశ, తర్వాత కుజ మహాదశ, తర్వాత రాహు, తర్వాత గురు మహాదశ, శని, బుధుడు, కేతువు. ఇంకా ఆయన బ్రతికుంటే తర్వాత మళ్ళీ శుక్రుడు స్టార్ట్ అవుతాడు. బుధుడికే 123 అయిపోయింది మేడం. యాక్చువల్ గా ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉండదండి, ఇది నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు స్టార్టింగ్ దశ అనేది మొత్తం ఉండదు, ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు అనేది ఎప్పుడు ఉంటుంది? నక్షత్రం స్టార్టింగ్ లో పుడితేనే. మనం నక్షత్రం అందరం స్టార్టింగ్ లో పుట్టాం కదా, ఎగ్జాక్ట్ నక్షత్రం స్టార్ట్ అయ్యే టైంకి పుడితే మీకు 20 సంవత్సరాలు ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు మనందరం పాదాలు కనుక్కుంటున్నాం అంటే నక్షత్రం స్టార్ట్ అయినాక ఎంత టైమో గడిచిపోయిన తర్వాత కదా మనం పుడుతుంది. అవును, అంటే ఈ 20 సంవత్సరాల్లో కొంత వెళ్ళిపోతుంది మీకు. లాస్ట్ లో పుట్టారనుకోండి, శుక్రమహాదశ లాస్ట్ లో పుడితే ఏముంది? ఇంకా ఆయనకు 1 సంవత్సరం ఉన్నప్పుడు పుడితే 20 సంవత్సరాలు శుక్రమహాదశలో ఆయనకు 1 సంవత్సరమే ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు లాస్ట్ లో పుట్టారనుకోండి, లాస్ట్ పాదంలో వాళ్ళకి ఏముంటుంది? శుక్రమహాదశ ఎక్కువ ఉండదు వాళ్ళకి. మళ్ళీ జాతకంలో కింద రాస్తారు కదా మేడం, శేషము అని కూడా. శేషం, అవును, దశ శేషము, దశ భుంక్తి అని రాస్తారు చూడండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, భుంక్తి అని రాస్తారు. అది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం అండి. మళ్ళీ మీరు ఈ క్యాలిక్యులేషన్ అంతా, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ అండి, ఏమీ ఉండదు. చంద్రుడిది అయితే టైం 2 టైమింగ్స్ అంటే నిన్నటికి ఈ రోజుకి మధ్య డిఫరెన్స్ తెలిస్తే ఈజీ ఇవన్నీ తెలుసుకోండి. ఈ దశలు కూడా అంతే. ఒక దశ వచ్చింది అంటే ఆ దశలో మళ్ళీ అంతర్దశలు, ఆ దశలో మళ్ళీ విదశలు, మళ్ళీ దాంట్లో ప్రత్యర్థి. అంటే ఈ 20 సంవత్సరాలు ఉన్నాయి కదా, మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ 9కి పంచుతారు, అది అంతర్దశలో అవుతాయి. మళ్ళీ అంతర్దశలో వచ్చిన ఆ ఇయర్ ఉంటుంది చూసారా, మళ్ళీ దాన్ని 9కి పంచుతారు. అంటే ఆ వచ్చిన వాల్యూని 9 9 9 9 9 చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు ఈ నిమిషము ఏ గ్రహం మన మీద ఎలా చూపిస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. దశలు అంత సూక్ష్మంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఈ సెకండ్ మన మీద ఏ గ్రహం ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఓకే, అది తర్వాత చెప్పుకుందామండి. ఇంతవరకు అర్థమైందండి? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి రివైజ్ చేస్తాను మీకు. సింధు గారు ఎక్కడున్నారు మీరు? ఇంకా క్యాలిక్యులేషన్ లోనే ఉన్నారా? ఇది రాత్రి 12 అన్నట్ట మేడం, అక్కడే ఆగిపోయాను. ఒక 2 పద్ధతులు ఆగస్టు 15 7 నైట్ PM అన్నట్ట. ఇది 12 PM. అదే అండి, ఒకసారి టైమింగ్స్ అందరూ చెప్పండి. 12 PM అనేదాన్ని ఎప్పుడు అంటారు చెప్పండి? మధ్యాహ్నం. ఏఎం అనేదాన్ని ఎప్పుడు అంటాము? మార్నింగ్. మార్నింగ్ నైట్ అంటే అర్ధరాత్రి 11:59 తర్వాత. ఇవ్వండి ఈసారి, ఇంకొకటి ఇవ్వండి. ఇస్తారండి. ఇంకొకటి చేస్తారా? ఇంకొకటి ఓకే, అట్లయితే చేయండి. ఇంకొకటి జూలై 23 సింధు గారు ఓకేనా మీకు? అందరికి ఓకేనా అండి? లేదంటే ఇదే ఉంచుతాను చెప్పండి. కొంతమంది ఫాస్ట్ గా చెప్పండి మేడం, ఎవరన్నా చేస్తా ఉంటే అప్పుడు ఇంకొక ఐడియా వస్తుంది కదా. ఇలా 2-3 చేస్తా. సరే, ఇంకొకటి చేయండి. అప్పుడు చూస్తుంటాను, ఈ పాయింట్స్ వైజ్ గా చూస్తాను. ఇంకొకటి చూడండి,
జూలై 23న 2:30 గంటలకి పుట్టిన అతనికి ఏ నక్షత్రము, ఎన్నో పాదము, ఏ రాశి అనేది కనుక్కోవాలి. మళ్ళీ నోట్ చేసుకోండి. జూలై 23వ తారీఖున మధ్యాహ్నము 2:30 అంటే 2:30 PM పుట్టిన అతనిది నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, ఏ నక్షత్ర పాదంలో పుట్టాడు అనేది కనుక్కోవాలి. ఆ రోజు ఏ నక్షత్రం ఉంది అంటే జూలై 23న ఆరుద్ర నక్షత్రం ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఆరుద్ర నక్షత్రము? జూలై 22 7:24 PM. 7:24 PM అంటే ఎంతండి? 1924. ఒకవేళ మీకు 24 hours ఫార్మాట్ లో కావాలంటే అలా రాసుకోండి. జూలై 22 7:24 PM ఆర్ 1924 PM స్టార్టింగ్ ఇది ఆరుద్ర నక్షత్రం. ఎండింగ్ వచ్చి జూలై 23 5:54 PM అంటే 17:54 PM మీకు 24 hours ఫార్మాట్ లో కావాలంటే. ఇప్పుడు చేయండి. ఎప్పుడు మేడం ఎండింగ్ అన్నారు? ఆరుద్ర ఎండింగ్ ఎప్పుడండి? జూలై 23 5:54 అమ్మ. సాయంత్రం 5:54. ఓకే. స్టార్టింగ్ ఏమో ముందు రోజు అంటే జూలై 22 సాయంత్రం 7:24 నుంచి ఎండింగ్ వచ్చి జూలై 23 సాయంత్రం 5:54. ఆరుద్ర గంటల 8 నిమిషాలు వచ్చింది. ఏంటండి? 17:08. మళ్ళీ చూడండి ఒకసారి. 30 నిమిషాలు వచ్చిందండి. ఎంతండి? 22:30. కరెక్ట్ అండి. ఎవరిదో సౌండ్ వస్తుందండి, మ్యూట్ చేసుకోండి. పాదం మ్యామ్. ఆరుద్ర ఎన్నో పదం అండి? రెండో పాదం. రెండో పాదం వచ్చిందా మేడం? 4వ పాదం అండి. కరెక్ట్ అండి, 4వ పాదం కరెక్ట్. రాహు మహాదశ మేడం. ఆరుద్ర కదండి, రాహు మహాదశ అండి. మధ్యాహ్నం 12 గంటలకు. సారీ మ్యామ్. ఓకే. మొత్తం టైం ఎంత వచ్చిందో చెప్పండి. నక్షత్రం టైం ఎంత వచ్చింది మొత్తం? 22 hours 30 minutes. 22 అంటే hours ఎన్ని నిమిషాలండి? 50 నిమిషాలు మేడం. 1350 నిమిషాలు. 1350. ఇందాక కూడా అలాగే వచ్చింది మ్యామ్. 1350 minutes. చాలా వరకు అలాగే వస్తాయండి, కొన్ని అలాగే వస్తాయి. ఇది ఎక్కువ 1350 ఎక్కువ వస్తుంటది. పాదాలు ఇంకేముంది? ఇందాక వేశారు కదా మీరు, అవే కదా పాదాలు కూడా. 4వ పాదం. ఒక్కొక్క పాదం ఎంత టైం ఉంటుందండి చెప్పండి? 1350/4 అంటే ఒక్కొక్క పాదం 337.5. 337.5. ఓకే, ఇప్పుడు పాదాలు అర్థమైపోయినాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అతను పుట్టిన సమయం నుంచి నక్షత్రం స్టార్టింగ్ సమయం మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. అతను ఎన్నింటికి పుట్టాడు? 23 మధ్యాహ్నం 2:30 గంటలకు పుట్టాడు. నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది? 22వ తారీఖు 7:24 స్టార్ట్ అయింది సాయంత్రం. అంటే నిన్న సాయంత్రం 7:24 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎంత టైం?
ఎన్ని గంటలు గడిచిపోయిందండి? గంటలు. 9 గంటల 6 నిమిషాలు అయిపోయింది చూడండి. అవునండి. దాన్ని నిమిషాల్లో మార్చుకుంటే మీకు 1146 వస్తుంది. అంటే లాస్ట్ లో ఉన్నట్లు ఇంకా, అంటే 4వ పాదం. ఓకేనండి. అందరికీ ఓకే అయితే నేను ఆన్లైన్ లో మీకు చూపిస్తాను, నక్షత్రం ఆ టైమింగ్స్ చూసుకోవడం చూపిస్తాను. అయిపోతే ఇది అందరికీ అర్థమైంది అంటే. పంతొమ్మిది గంటల 6 నిమిషాలు కదా మేడం వచ్చింది? అంతేనండి, 19 గంటల 6 నిమిషాలు. ఇంకా చేస్తున్నారండి? అయిపోయింది అందరిది? 19 గంటలు వచ్చిందండి. 19 గంటల 6 నిమిషాలు వస్తుందమ్మా చూడండి. రెండున్నర 7:24 అండి. ఎక్కడ తెలుస్తుంది? 30:24. 30లో 24 పోతే ఇంకా 6 నిమిషాలు మిగులుతుంది చూడండి. 4వ పాదంలోకి వచ్చింది మేడం. 11:46 నిమిషాలు వచ్చిందండి టైం, గడిచిన సమయం. అంతే అండి, కరెక్ట్. 4వ పాదం వస్తుంది. ఇట్లా మీరు ఏదైనా ఒక డేట్ తీసుకొని ఆ టైంలో, అంటే ఆ రోజు మధ్యాహ్నం 8కి పుట్టాడు లేకపోతే పొద్దున పూట అది తీసుకోండి, ఆ రోజు నక్షత్రం తీసుకోండి, అట్లా మీరు చేసుకోండి, ఈజీ అయిపోతుంది. మీకు 4-5 వేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. ఇంకెవరైనా చేస్తున్నారండి? అయిపోయింది అందరిది? చేస్తుంటే వెయిట్ చేస్తాను, పర్లేదు. లేదంటే మీకు ఆన్లైన్ లో చూపిస్తాను. ఇది ఎట్లా చేసుకోవాలి నాకు టైం తెలియట్లేదండి. 7:24 అని చెప్పారు ముందు రోజు, అది చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, మీకు ఏది రాలేదు అసలు? నక్షత్ర సమయం మొత్తం కూడా తెలియట్లేదా? నక్షత్ర సమయమే తెలియట్లా. కాదండి, ఇప్పుడు నక్షత్రం ముందు రోజు 7:24 స్టార్ట్ అయింది అన్నాను. మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు వినండి. నక్షత్రము ముందు రోజు 7:24 స్టార్ట్ అయిందని చెప్పాను. ఎప్పుడు? సాయంత్రం. అంటే ఈ రోజు రాత్రి 7:24 స్టార్ట్ అయ్యాను అనుకోండి. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. తర్వాత రోజు 5:54 అంటే తర్వాత రోజు సాయంత్రం 5:54 నేను బస్ దిగిపోతాను అనుకోండి. ఈ రెండింటి ఎంత టైం పట్టింది అనేది చూడండి. 7:24 కదా, మీరే చెప్పండి. 8:24, 9:24, 10:24, 11:24, 12:24, తర్వాత 1:24, తర్వాత 2:24, 3:24, 4:24, 5:24, 6:24, 7:24, 8:24, 9:24, 10:24, 11:24, 12:24, 13:24, 14:24, 15.
5 అంటే 17 అండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే 24 hours లో కన్వర్ట్ చేసేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత 16, 17 మీకు 22 వచ్చేసింది కదా అక్కడికి. 17, 24కి మీకు 22 గంటలు అయిపోయింది. 22 గంటలు 30 నిమిషాలు. మీరు 19 అన్నారు కదా, అందుకని అంటున్నా నేను. 19 అనేది అది కాదమ్మా, ఇదేమో నక్షత్రం మొత్తం సమయం. నక్షత్రము ఎంత సమయం ఉన్నది అనేది. కానీ అతను పుట్టింది ఎప్పుడు? 2:30కి పుట్టాడు అంటున్నాం కదా. నక్షత్రం స్టార్ట్ అయిన సమయం నుంచి నక్షత్రము ఆయన పుట్టిన సమయానికి ఎంత గడిచిపోయింది అనేది నేను చెప్తుంది. 19 గంటలు అనేది 22 అవర్స్ వచ్చింది కదండి. 22 అవర్స్ ని 22 into 6 చేసుకోమంటారా? 320 నిమిషాలు. 1320 సారీ, 1320కి 30 కలిపితే ఎంత వస్తుంది? 1350. అంటే మొత్తం నక్షత్రం ఎన్ని నిమిషాలు ఉంది? 1350. ఇది ఓకే, ఇది పక్కన పెట్టేసుకోండి. 1350 నిమిషాలు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క పాదం ఎంతో కనుక్కోండి. దీన్ని బట్టి నక్షత్రానికి ఎన్ని పాదాలు అనుకున్నాం? 4 కాబట్టి 1350/4 వేయండి. ఎంత వచ్చింది? 336. 336 వచ్చిందా? 37.5 వచ్చిందా? చూడండి. వచ్చింది. 1350/4 వేయండి. ఎంత వచ్చిందో చెప్పండి. 337.5 వస్తుంది చూడండి. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. అది 37.2. 0.2 ఎక్కడి నుంచి వస్తుంది? 0.5 వస్తుంది చూడండి. ఇది ఎట్లా వేస్తున్నారు? చేత్తో వేస్తున్నారా? అవునండి. ఓకే సరే, ఓకే. చేత్తో వేస్తే వదిలేసేయండి, మీరు నోట్ చేసుకోండి అక్కడ, తర్వాత చూసుకోండి. మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకోండి. మీరు చేత్తో కంటే కూడా క్యాలిక్యులేటర్ అయితే మీకు ఈజీగా వస్తాయి. ఆ పాయింట్స్ అనేది మీకు మనం చేత్తో వేసినప్పుడు కరెక్ట్ గా రావు. 337.5 వస్తుంది. అంటే ఒక పాదం వచ్చి 337.5 నిమిషాలు ఉంటుంది. ఓకేనా? అప్పుడు రెండో పాదం ఎక్కడి వరకు ఉంటుంది? 337.5కి మళ్ళీ 337.5 కలపండి. ఎంత వస్తుంది చెప్పండి? 675 వస్తుంది. మళ్ళీ 675కి 337.5 కలపండి. 12.5 వస్తుంది. దానికి దానికి మళ్ళీ 337.5 కలపండి. ఎంత వచ్చిందండి? 1350 వచ్చిందా మీకు కలిపితే? 1349 వచ్చింది. ఓకే, వదిలేసింది, ఏం పర్వాలేదు. 1349 వచ్చిందంటే 1350 వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్క పాదం ఎంత తెలిసింది. మొదటి పాదం ఏమో 337.5, రెండో పాదం 675 ఉంది, మూడో పాదం 10-12 వచ్చింది, నాలుగో పాదం మీకు ఎంత వచ్చింది? ఇప్పుడు 1350 వచ్చింది కదా. 4 పాదాలు తెలిసిపోయింది. అవును, సరిపోయింది. ఇప్పుడు అతను ఏ పాదంలో పుట్టాడు అనేది ఎలా తెలుస్తుంది? నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి మనకి? నిన్న సాయంత్రం 7:24 స్టార్ట్ అయింది. అతను ఎన్నింటికి పుట్టాడు? 2:30కి పుట్టాడు. దాని మధ్య డిఫరెన్స్ చూసుకోండి. 4వ పాదంలో పుట్టాడు. 4వ పాదంలో పుడతాడు.
ఓకేనండి? ఓకే అండి. మీరు కూల్ గా కూర్చొని ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టి వేసుకోండి ఉదయలక్ష్మి గారు. వస్తుందిలేండి. చేత్తో వేస్తే కొంచెం ఇవి డెసిమల్ పాయింట్స్ లో రావాలి కదా, మనకి తొందరగా రావు. మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు ఇవి. ఓకేనా? ఒక్కసారి మీకు అది ఓకేనండి. అందరికీ ఇంకా డౌట్ ఉందా ఎవరికన్నా? జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఆన్లైన్ లో చూపించమంటారా? ఏంటండి ఎవరు మాట్లాడట్లేదు? ఎవరికి అర్థం కాలేదా లేకపోతే ఏంటి? ఎట్లా చూసుకుంటారు చూపిస్తారు ఆన్లైన్ లో? ఆన్లైన్ లో నేను మీకు చూపిస్తాను. నక్షత్రం టైమింగ్ కూడా చూపిస్తాను మీకు. అట్లాగే ఏ పాదం కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? దృక్ పంచాంగం అని కొట్టాను చూడండి. ఇది దృక్ పంచాంగం. దాంట్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళి ఇక్కడ మీరు హోమ్ ఉంది కదా, దాని పక్కన పంచాంగం అని ఉంటుంది చూడండి. ఎందుకు మీకు దృక్ చూపిస్తున్నానంటే ఆన్లైన్ జ్యోతిష్ కూడా ఉంది. కాకపోతే ఆన్లైన్ జ్యోతిష్లు ఎట్లా అంటే మన క్యాలెండర్ లో ఇచ్చినట్లు నక్షత్రము ఎండింగ్ టైమే ఇస్తాడు, మీకు స్టార్టింగ్ టైం ఇవ్వడు. దీంట్లో ప్రతి నక్షత్రము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చక్కగా ఇస్తాడు ఆ సంవత్సరం మొత్తానికి. ఇక చూపిస్తాను చూడండి. ఇక్కడ హోమ్ తర్వాత పంచాంగం, దీంట్లో తెలుగు పంచాంగం అని కొట్టండి ఇక్కడ. ఓకేనా? తర్వాత కిందికి రండి. ఇట్లా మనము ఎప్పుడు తీసుకుంటున్నాము? జూన్ 24. 1 by 1 ఎట్లా క్లిక్ చేయమంటారో చెప్పండి. ఎట్లా వరుసగా రాసుకుంటాము, తర్వాత ట్రై చేస్తాము. ఆన్లైన్ drik.panchang.com అని కొట్టండి అమ్మా. ఫస్ట్ వెబ్ లోకి వెళ్ళి మీకు గూగుల్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ దృక్ పంచాంగ్ www.drikpanchang.com అని కొట్టండి. లింక్ షేర్ చేద్దాం రాత్ర గారు. పంచాంగం లింక్ షేర్ చేస్తే ఓకే. లేదా నేను మీకు లింక్ షేర్ చేస్తాను గ్రూప్ లో. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఆ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోతారు. ఓకేనమ్మా? ఓకే, అది చేయండి అట్లానే. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హోమ్ లోకి వెళ్ళి పంచాంగంలో తెలుగు పంచాంగం అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మీకు ఏ డేట్ కావాలి ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఇలా ఈ బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే నెల మార్చుకోవచ్చు, ఏ నెల అనేది. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సంవత్సరం మార్చుకోవచ్చు, ఏ సంవత్సరము అనేది. మనం ఇప్పుడు చూసింది ఏంటి? జూన్ 24 కదా. ఇక్కడ క్లిక్ చేయండి. ఆ రోజు పంచాంగం అనేది వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ కి చూసుకోండి. సన్ రైజ్, సన్సెట్ అన్ని వస్తాయి మీకు. లూనార్ మంత్, వీక్ డే ఏంటి, పక్షం ఏంటి, తిథి ఏంటి. ఇక్కడ నక్షత్రములు అని వస్తుంది చూడండి. రోహిణి నక్షత్రం ఉంది. అప్ టు 12:54 PM వరకు అని ఉంది. కనిపిస్తుందండి అందరికి? రజనీ గారు మీకు కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉన్నాయి. మీరు అక్కడ పెట్టారు కదా పాయింట్, అది కనపడుతుంది అంతేలేండి, పర్వాలేదు. ఈ నక్షత్రం మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా కిందకి రండి. మీకు నక్షత్రాల పేర్లన్నీ వచ్చేస్తాయి. ఇంగ్లీష్ లో ఉంటాయి, కాకపోతే దీంట్లో తెలుగులో ఉండదండి, చూసుకోండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. ఇప్పుడు మనం చూడాల్సింది రోహిణి నక్షత్రమే కదా. దీని మీద క్లిక్ చేయండి. రోహిణి అని క్లిక్ చేస్తే మనకు ఆ రోజు రోహిణి నక్షత్రం ఉందని తెలిసింది. కాకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ కిందకి రండి. నక్షత్ర ట్రాన్సిట్ అని ఉంటుంది. అక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ డేస్ ఆఫ్ రోహిణి నక్షత్ర అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే మీకు కింద ఆ సంవత్సరం మొత్తం అంటే 2025 మొత్తము
రోహిణి నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది వచ్చేస్తుంది మీకు దీంట్లో. చూడండి, జనవరిలో రోహిణి నక్షత్రము ఎప్పుడు స్టార్ట్ అయింది? Jan 10th 1:45 కి స్టార్ట్ అయింది. 11th కి ఎండ్ అయింది 12:29 కి. అంటే 1:45 PM కి స్టార్ట్ అయ్యి తర్వాత రోజు 12:29 PM కి ఎండ్ అయింది. అంటే 10వ తారీఖున మధ్యాహ్నం 1:45కి స్టార్ట్ అయింది. 11వ తారీఖున 12:29 ఎండ్ అయింది. ఇట్లా ప్రతి నెలలో రోహిణి నక్షత్రం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది మీకు ఉంటది అనమాట. ప్రతి నక్షత్రానికి ఇట్లా ఇచ్చేస్తారు మీకు దాంట్లో. ఇప్పుడు మనం June 24th కదా తీసుకుంది, జూన్ నెల చూడండి. ఇక్కడ ఉందా? June 24th ఉంది చూడండి. ఎప్పుడు ఎండ్ అయింది? 12:54 ఎండ్ అయింది. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3:16 స్టార్ట్ అయింది. June 23rd 3:16 స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది ఎప్పుడు? June 24th 12:54 ఎండ్ అయింది. ఇలా ప్రతి నక్షత్రానికి చూసుకోవచ్చు మీరు. ఓల్డ్ ఇయర్స్ కి కూడా వెళ్ళొచ్చండి. మీరు 25 కాదు 2000 కావాలనుకున్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ ఇయర్ పెట్టాలి. ఇయర్ పెడితే చాలు. 2025 అని పెడితే ఇయర్ ఆ రోహిణి నక్షత్రం ఏ రోజులు వస్తుంది, ప్రతి నెలలో వస్తుంది. అదే మీరు 2020 అన్నారు అనుకోండి, 2020లో ఇక్కడ సర్చ్ లో కొట్టేయండి రాధిక గారు. సర్చ్ పంచాంగం ఉంది కదా, 20 కొట్టేసాను. అక్కడ డైరెక్ట్ గా సర్చ్ కొట్టేయండి రోహిణి నక్షత్రం 2020. ఇక్కడ రోహిణి 2020 నక్షత్రం కూడా అవసరం లేదు. గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎవరిదైనా 2020లో పుట్టిన వాళ్ళ జాతకం వేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇట్లా రోహిణి 2020 అని కొట్టేశారంటే క్లిక్ చేయండి ఆ లింక్, పైది లింక్. ఇక్కడ కూడా వచ్చేస్తుంది. మీకు 2020లో జనవరిలో ఎప్పుడు ఉంది, ఫిబ్రవరిలో ఎప్పుడు ఉంది, మార్చిలో ఎప్పుడు ఉంది, ఏప్రిల్లో ఎప్పుడు ఉంది, అన్ని వరుస పెట్టి డీటెయిల్ గా ఇచ్చేస్తారు. బిగినింగ్ టైము ఎండ్ టైము 2 ఇస్తారు. అవి చూసుకుంటే మనకి సరిపోతుంది. మనం ఇక్కడ రోహిణి ఎందుకు చూస్తున్నామండి? ఇక్కడ రోహిణి నక్షత్రం అనే ఎందుకు చూస్తున్నాము? రోహిణి నక్షత్రం కాబట్టి. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఆ డేటున ఏ నక్షత్రం ఉంది అని చెప్పనేసి అని ఆ పుట్టిన టైంలో. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము? onlinejyotish.comకి వెళ్ళి డేటు టైము ఇచ్చేసి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే ప్లేస్ టైము, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ 3 ఇచ్చేసి అక్కడ నుంచి మనం డీటెయిల్స్ తెచ్చుకుంటున్నాం. ఫస్ట్ అంటే అప్రాక్సిమేట్ గా మనం నక్షత్రం ఏంటి అన్నది అక్కడ చూసేసుకుంటున్నాం. దాన్ని బట్టి ఇక్కడ ఏ నక్షత్ర పాదాలు కనుక్కోవడానికి ఈ స్టెప్ అన్నమాట. ఓకేనా? టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకుంటున్నాం. ఓకేనా? ఎండ్ చేద్దామా? 6 అయిపోతుంది. ఓకే మేడం, చాలు చాలు మేడం. లింక్ పెడతానన్నారు. పెడతానండి. రాధిక గారు మ్యూట్ లో ఉన్నారు. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడండి. ఒక నిమిషం. అదే ఫస్ట్ ఆ స్టెప్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం జాతక చక్రం వేయాలి అంటే ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? సారీ, ఎండ్ చేస్తారా రాధిక? ఎండ్ చేసేయమంటారా? ఓకే, ఒక్క నిమిషం ఉండండి. శాంతి మంత్రం చదివేస్తాను. అది ఓకే అంటండి వాళ్ళకి క్లియరా? ఆన్లైన్ లో పెట్టండి ముందు, మీరు చూస్తాను, ట్రై చేస్తాం మేము. ఓకే అండి. ఆన్లైన్ జ్యోతిష్ ఇంకొక వెబ్సైట్ ఉంది, అది కూడా పెడతాను. దాంట్లో కూడా చూసుకోండి. రెండిట్లో చూడండి. ఆన్లైన్ జ్యోతిష్ మీకు ఇంతకు ముందు చూపించాను, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, అది చూడండి ఒకసారి. రెండిట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక దాంట్లో ఏంటంటే ఈ దృక్పంచాంగంలో మీకు పర్ఫెక్ట్ గా ఇస్తాడు. అంటే నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఇయర్ కొడితే ఆ ఇయర్ లో ప్రతి నెలది ఇచ్చేస్తున్నాడు మీకు. ఇది క్లియర్ గా ఉంది ఆ నక్షత్రం కనుక్కోవడం కోసం. అంటే నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది.
ఓకే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మ్యామ్. మేడం రాధిక మేడం.